ఆఫీస్ వరకేనా, బయట కూడా కలుసుకునేవారా మీరు? లేదు సార్, ఆఫీస్ టైంలో కలుసుకుంటాం. పెళ్లికి ముందు మీరు ఇద్దరు కలిసారా భార్యాభర్తల్లాగా? లేదు సార్. అటువంటిది ఏమీ లేదు. సో అప్పుడైతే మాత్రం నీ క్యారెక్టర్ మీద ఎటువంటి డౌట్ రాలేదు సార్. ఎందుకంటే ఆఫీస్ లో వరకే నువ్వు అమ్మాయిని చూసేదాను, ఆఫీస్ బయట అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో నీకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ షీ 6 months ప్రెగ్నెంట్. 20-30 మంది దగ్గర నుంచి మెసేజ్లు వచ్చినాయి. ఫోన్ రికార్డ్స్ అంటే ఏదో కనిపెట్టావు, నేను చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో అంది. ప్రెగ్నెన్సీ అని తెలిసినాక ఏం చెప్తుంది అమ్మాయి? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిందే. అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్ గా ఉండేది. ఆ అమ్మాయిని ఏం ఆడితే ఆ అమ్మాయి ఏం చెప్తా? అమ్మాయి ఏం చెప్తలే. ఇప్పటికీ చెప్పట్లేదా? ప్రెగ్నెన్సీ పెట్టుకుని కూడా చెప్పట్లేదా? చెప్తలే. సో ఈ HIV అని మనం అనకూడదు, ఇప్పుడు లీగల్ గా కూడా ఇప్పుడు HIV అనే మాట మనం వాడకూడదు, ARV అంటాము. సో ఇది ఉందనేటటువంటిది అన్ని టెస్టులతో పాటు టెస్టులు చేసేటప్పటికి ఈ అమ్మాయికి ఈ అంటువ్యాధి కూడా ఉంది అనేది చెప్పారు, అంతే కదా? అవును సార్. ప్లస్ ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు. అవును సార్. సో 6 months బట్టి ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా? తప్పగా సరే మళ్ళీ ఆడపిల్ల రోడ్ పాలైపోతుంది ఆ వేలో నేను ఆలోచించిన. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా మంది ఉన్నారు తన బ్యాక్గ్రౌండ్లో. అదేలేండి, ఒక 20 calls దాకా వచ్చినాయి అంటే ఆ అమ్మాయికి సివియర్గా అక్రమ సంబంధాలు ఉన్నాయి, చాలా మందిని మెయింటైన్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా తెలియదు. స్టిల్ ఇప్పటికీ నీకు చెప్పట్లా. ఎదురు మీ అదృష్టం ఏంటంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఉండకపోవచ్చు అని నీ ఉద్దేశమా? నువ్వు టెస్ట్ చేయించుకున్నావు రాజు? చేయించుకున్నా సార్, నాకు లేదని చెప్పి. నీకు లేదని చెప్పారా డాక్టర్స్? పోలే, సంతోషం. అంత ఉన్నంతలో కనీసం. ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? నాకు ఇట్లా ఏం అడిగితే కూడా చెప్తలేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరకు పోయినా వాళ్ళు చేయగొడతారు, పంచాయతీ పెడితేనా పరువు పోతుంది. కానీ నీ పర్పస్ ఏంటి? ఇటువంటి అమ్మాయితో, ఏ అమ్మాయితో నీతో కలిసి కాపురం చేయదు, బయట 120 సంబంధాలు ఉన్నాయన్న ఆలోచన నీకు ఉంది, ప్రెగ్నెంట్, HIV పాజిటివ్, ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మాయికి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు? కేవలం మానవతా దృక్పథమా, లేదంటే నీ పరువు పోద్దనా? అసలు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? వద్దు మేడం, ఇక మళ్ళీ వద్దు. సరే, అతను ఎవరు ఉన్నారు నీ పక్కన? అతను నేను ఇందాక చెప్పినా కదా సార్, ఆ లిస్ట్ లో ఒక వ్యక్తి. ఇది ఈయన ఒక్కడే రెస్పాన్స్ అయ్యిండు. ఏం పేరు తమ్ముడు? నా పేరు సురేష్. ఓకే, సురేష్. ఏంటి ఈ అమ్మాయితో నీకు పరిచయం ఎక్కడ, ఎప్పటి నుంచి? గచ్చిబౌలిలో ఆఫీస్ లో పనిచేస్తాం సార్ మేము. మా కొలికి ఆమె. ఎప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఓకే. మా కొలికే కదా అని నేను ఫ్రీగా ఉంటుండే ఆమె దగ్గర. బాగా పరిచయం అయింది, అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం అలాంటివి చేస్తుంటే. పరిచయం ఫ్రెండ్స్ ఏనా, లవర్స్ కూడానా మీరు? ఫ్రెండ్స్, డీప్ ఫ్రెండ్స్. డీప్ ఫ్రెండ్స్. ఇంకా మా దగ్గర రిలేషన్ అనేది గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఏం స్ట్రాంగ్ రా బాబు? కాదు, స్ట్రాంగ్ అవటం అంటే ఏందబ్బా? కాదు, మీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు, నేను ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. ఫిజికల్ రిలేషన్స్ ఇంకా డీప్ క్లోజ్ అయిపోయినాం. ఒక రోజు బయటికి అదేలే, ఎంత అర్థమవుతుంది, నువ్వు చెప్తూనే అంత చప్పరిస్తున్నావు అంటే. ఒక రోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది. సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. నేను అప్పటికి చెప్తాను ఫోన్లో, వద్దు ఒకసారి ఆలోచించు, తొందరపడకు, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఆమె వినలేదు, డైరెక్ట్ ఓకే. ఆమెనే అంత ఫ్రీ ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతాని డైరెక్ట్. నీ ప్రాణం నీ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కాండం ఎందుకు ఇన్సిస్ట్, ఆ అమ్మాయి కాండం ఎందుకు? చాలా మంది మగవాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఆ అమ్మాయి ఇన్సిస్ట్ చేయకపోయినా నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. నేను అది చెప్పిన ఆల్రెడీ వినలేదు, అట్లా జరిగిపోయింది. ఇంకా జరిగిపోయింది, నువ్వేమొచ్చి టెంప్టేషన్ ఆపుకోలేకపోయావు, లేకుండా బాగుంటది అని చెప్పి నువ్వు ముందుకెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్ గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్ లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఈమెకి నాకు గొడవ అయింది, ఏందని చూసానంటే నీ నెంబర్ ఇంకా కొంత వాళ్ళ నెంబర్లు గిట్ ఉన్నాయి, అందులో నీ నెంబర్ ఒకటి దొరికింది అని నాకు ఫోన్ చేసిండు. నాకు కాంటాక్ట్ అయ్యి నేను వచ్చేసిన, ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చి చూస్తే HIV అది అని అంటున్నారు. కాదు, నువ్వు టెస్ట్ చేయించుకున్నావా? చేయించుకున్నా సార్. మరి నువ్వు నీ రిజల్ట్ ఏంటి? నా రిజల్ట్ గిట్ట HIV అని వచ్చింది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి. అదయ్యా, నువ్వు ఏదో IAS ఎగ్జామ్ పాస్ అయినట్టు చెప్తున్నావు ఏందయ్యా, నీకేం టెన్షన్ లేదా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ అమ్మాయి కాకుండా ఎంతమందితో కలిసారు మీరు? నేను జాగ్రత్తగా ఉన్నా సార్, కానీ నీకు వేరే ఆడపిల్లలతో కలిసే అలవాటు ఏమన్నా ఉందా? అది ఏమన్నా హాబీయా? నేను ఎప్పుడు కలవలేదు సార్, ఈమె దగ్గరనే ఫస్ట్ కలిసిన. అంటే నీ దృష్టిలో ఏంటంటే అమ్మాయి ఒక అన్మ్యారీడ్ అమ్మాయి, ఒక లవర్,
వాడేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని అనుకున్నాం. ఎక్కడ మీకు పెళ్లి అనే కమిట్మెంట్లు కట్టాలి ఏమీ లేవు, జస్ట్ ఎంజాయ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాదు ఇక్కడ చైన్ రియాక్షన్, నీకు పెళ్ళయిందా? కాలేదు సార్. బతికావు. సార్ నీకు పాజిటివ్ ఇప్పుడు అవును, కన్ఫర్మ్డా? కన్ఫర్మ్డ్ సార్. మరి నువ్వు మెడికేషన్ మీద ఉన్నావు, ట్రీట్మెంట్ మీద ఉన్నారా మీరు? తీసుకుంటున్నా సార్. తీసుకుంటున్నారే, ఏఆర్వి థెరపీ మొదలైందా? అవును సార్, తీసుకుంటున్నా. అయ్యో రామా. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? అతను పిలవగానే ఎందుకు వచ్చారు మీరు? అంటే ఎవరు నాకు ఇది ఇచ్చిందనేదా? మీరు ఈ అమ్మాయితో తప్ప ఇంకెవరితో కలవలేదు అన్నారుగా. ఈ వ్యాధి ఎవరి వల్ల నుంచి ఆలోచించుకుంటానంటే అప్పుడు ఆయన ఫోన్ చేసిండు. అప్పుడు ఒకప్పుడు కలిసినాం కదా అని ఆమె చూసి ఒకసారి నాకు ముందే చెప్పొచ్చు కదా అని. అమ్మాయి నువ్వు విడిపోయారు కదా, ఎందుకు విడిపోయారు? ముందే మేము క్లారిటీగా ఉన్నాం, ఆమె వేరే పెళ్లి చేసుకుంటది, బెనిఫిట్ అంతే, ఫిజికల్ బెనిఫిట్ గురించి వచ్చా అంతే, ముందే క్లారిటీగా ఉన్నాం. సో అమ్మాయి వేరే జాబ్ చూసుకుంది, వెళ్ళిపోయింది, ఇంకా అమ్మాయితో నీకు టైఅప్ లేదు. మరి ఈ లోపు నువ్వు ఇంకో లవర్లు తగులుకుంటావు, అట్లా ఏం తగులుకోలేదా? నేను ఎవరిని తగులుకోలేదు. మరి ఈ అమ్మాయితో కాంటాక్ట్ లో ఎందుకున్నావు? లేడు, కాంటాక్ట్ లో లేడు. వీళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యేసరికి ఉన్న నెంబర్లన్నీ కొడుతుంటే వేయం తగిలేడు. ఏం భవానీ గారు, ఏంటి ఇంత విచిత్రమైన కథ? మేమే ఎప్పుడు వినలేదు. యాజ్ ఎ డాక్టర్ నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి 20-30 మంది అంటాడు, అతను పాజిటివ్ అంటే ఇతను పాజిటివ్ కాదంట. ఎవరు ఇదంతా? ఎవరు నువ్వు అసలు? ఏమ్మా సమాజం మీద ఏమైనా కక్ష కట్టావా ఏంటి కథ? అసలు నీ కథ ఏంటో చెప్పు. నీ మీద ఏమి మేము వేలెత్తి జబ్బు ఉందని వేలెత్తి చూపెట్టట్లేదు, తర్వాత జరిగినటువంటి ప్రక్రియ. ఎందుకంటే జబ్బు ఉందని మేము వేలెత్తి చూపెడితే కనుక మేము అది తప్పు పని, అది మేము అలా చేయకూడదు. కానీ జబ్బు ఎలా వచ్చింది అనేది ఒకటి, తర్వాత ఎందుకు ఈ ప్రక్రియను నడిపేవనేది రెండోది. అవి నేరాలు. మాకు 6 months అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 6 months అయితే మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నామండి. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి మీకు? నాకు ఒక పెళ్ళే అయింది. ఎవరు వాళ్ళిద్దరిలో? రాజుతో మీకు మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజే కదా? అసలు ఎవరు లేరంట, మీరు అనాదంట, అది నిజమేనా? నిజమేనండి. మరి ఈ మెసేజ్లు ఫోన్ కాల్స్ ఇంతమంది సైన్యం ఉందంట మీ వెనకట్ల, మీకు ఎవరు లేరని అంటున్నారు? ఒక 20-30 కాల్స్ వస్తాయి అంట కదమ్మా. అబద్ధమేనండి, మాకు అలాంటి కాల్స్ ఏం రాలేదు. మాకు ఆల్రెడీ ఫోన్లు ఇచ్చినాకే మేము మిమ్మల్ని పిలిపించాము ఇక్కడికి. మాకు అలాంటి కాల్స్ ఏం రాలేదు. అతని జోబుల్లోవే ఏవేవో చెత్త ఇవన్నీ దొరికినాయండి. ఏం దొరికినాయి? అన్ని దొరికినాయండి ప్యాకెట్లు. కాల్స్ కూడా ఆయన దాంట్లోనే ఉన్నాయండి, ఫోన్ కాల్స్. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీ ఆయనకి నీకు ఉందండి. మరి నీకు ప్రాబ్లం ఉంది అంటే మీ ఆయనకు ఉండాలిగా, ఉందా లేదా? ఉందండి. ఫిజికల్ రిలేషన్ ఉంది, మీ ఆయనకి ప్రాబ్లం ఉందా లేదా? ఉందండి, మా ఆయన గారికి ఉంది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నాడు, మీ అతనికి అసలు ఏ ప్రాబ్లం లేదంటే రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటాను అంటున్నాడు. అది నిజం కాదా? నిజంగా అది కదమ్మా, టెస్టింగ్ వరకు వెళ్దాం కానీ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నాది మేము 6 months అవుతుంది. నిన్ను కళ్ళు తిరిగి పడిపోయాను నేను. రైట్. కళ్ళు తిరిగి పడిపోతే మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు టెస్ట్లు అవి చేయించడానికి. టెస్ట్లని చేయించడానికి తీసుకెళ్తే నాకు హెచ్ఐవి అని వచ్చింది. సో అంతవరకు నిజమమ్మా, యూఆర్ పాజిటివ్? అంతకుముందు తెలీదా మీకు? అంతకుముందు మీరు ప్రెగ్నెంట్ అంట, నిజమేనా? అవునండి, ఇప్పుడు ప్రెగ్నెంట్. ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? తనతోటే వచ్చింది. 20 మంది లిస్ట్ ఉందమ్మా, ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? ఇక్కడ మీకు నీ జబ్బు గురించి మేము మాట్లాడట్లా, నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. మీకు పెళ్ళయ్యే 6 నెలలు అయింది, మళ్ళీ ఇప్పుడు 6 నెలలు కడుపుతూ ఉన్నారు మీరు, ఎలా? లవ్ మ్యారేజ్ అంటున్నావు పక్కన. కాదు మేడం, ఆ మెసేజెస్ ని తను డిస్ప్యూట్ చేస్తుంది. లెట్ us గెట్ ఏ క్లారిటీ. కదా మా మెసేజ్లు నీవు కాదా, నీ ఫోన్ లో కాదా అవి? నా ఫోన్ లో కాదండి, తన ఫోన్ లో వచ్చినాయండి. తన ఫోన్ లో అవి అబ్బాయిలందరూ తన ఫోన్ లో చెప్పారా అనేది నీ వర్షనే? ఓకే. నిన్ను తిడుతూ నా మీద అవన్నీ నిందలన్నీ నా మీదకి నెడుతున్నారు. రకరకాల మాటలు అంటమ్మా, రకరకాల మనుషులు అంట, రకరకాల నెంబర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ అంటే ఇంతమంది ఎందుకు నీ మీద ఖర్చు కడతారు? 20-30 మంది ఖర్చు కడతారా నీ మీద? మీరే అనాదా, ముందు వెనక ఎవరు లేరని చెప్పేసి అన్నారు, ఇంతమంది ఎనిమిస్ ఏంటి మీకు? తనకే మిస్డ్ కాళ్ళు వచ్చి తను బట్టలు ఎప్పుడైనా పిండితో ఉంటే తన జోబుల్లోనే మొత్తం అవన్నీ దొరికిండి. నేను అప్పుడు అడిగితేనే నాతో చాలా రివర్స్గా మాట్లాడేవాడు, కొట్టివాడండి నన్ను. సో మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ లేదా, ఉందా? భార్యాభర్తల సంబంధం ఉంది. మరి అతని జోబులో దొరికేటటువంటి ఆ కాండమ్స్ అవన్నీ మీరు వాడినవి కాదు? మేము వాడిని కాదండి, ఆయనే బయట. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతను మీకు తెలుసా? ఎవరండి అతను? పక్కన కూర్చున్న అతను సురేష్. మీరు 1 year బ్యాక్ గచ్చిబౌలిలో ఎక్కడో జాబ్ చేసేవాళ్ళు, అక్కడ మీ కొలీగ్ ఫ్రెష్ ప్లస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ రిలేషన్ ఉన్న వ్యక్తి గుర్తున్నాడా? అని నిజాలు చెప్పమ్మా. ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఒకటి భవాని, కంగారు పడవలసింది ఏం లేదు. 2 ముఖ్యమైనటువంటి అంశాలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, నీ హెచ్ఐవి డయాగ్నోసిస్ అనేది కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వచ్చిందా, అంతకుముందే నీకు తెలుసా? ఇందులో నిజం చెప్పాలి. రెండోది ఏంటంటే, సురేష్ అనేటటువంటి ఈ వ్యక్తి తెలుసా తెలీదా, అవి కావాలి. ఈ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు. తెలిసింది నాకు. ఎవరు తెలుసు? సురేష్ అండి. సురేష్ తెలుసా? తెలిసింది. సురేష్ వ్యక్తితో నీకు రిలేషన్ ఉందా లేదా? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదండి.
అలాగా ఫ్రెండ్షిప్ కింద చెప్తున్నాడండి ఆయన. నా మీద తప్పుడు నిందలు వేయాలని వేస్తున్నాడండి. ఒక మేజర్ ప్రాబ్లము మీ ద్వారా ఇంతమందికి అంటుకుంది అనేది వాళ్ళిద్దరు ఎలిగేషన్. ఇప్పుడు ఆ 20 మందిని పిలిపించమంటారా ఏంటి? లేదు మేడం, నాకు అలాంటి ఏమి ఉద్దేశాలు లేవు మేడం. ఊరికి మీ మీద కక్ష కట్టుకొని వాళ్ళు ఎందుకు వేస్తారండి? సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఎందుకు మాట్లాడతాడమ్మా, అతనికి అదే ప్రాబ్లం, నీకు అదే ప్రాబ్లం, మీ ఆయనకి అదే ప్రాబ్లం అని నువ్వు చెప్తున్నావు. మీ ఆయన అయితే ఇంకా ఒప్పుకోలే. నా మీద కావాలని వేస్తున్నారు మేడం. నాకు వాళ్ళకి వచ్చి నీ మీద ఎందుకు వేస్తారమ్మా అంటున్నాను. ఎందుకు వేయాలి? నీ వెనకాల ఏముందని నీ మీద వేస్తారు? అన్ని అబద్ధాలే అమ్మా, వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. మేము అడిగినటువంటి ప్రశ్నలు అన్ని కూడా బేకారు ప్రశ్నలు. అవి కాదు, మరి నీకు హెచ్ఐవి ఎలా వచ్చింది? ప్రెగ్నెంట్కి వెళ్తే నాకు ప్రెగ్నెంట్ కాదని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అన్న, నీకు తెలిసింది ప్రెగ్నెన్సీ టైంకి. అది ఎప్పటి నుంచో ఉంటేనే ట్రేస్ అవుట్ అవుతుంది. గబుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఇంజెక్షన్ వేయగానే ఆ రోజే తెలియదు ప్రాబ్లం. దానికి ఇంకో 2 years 3 years పడుతుంది. నీకు తెలిసే టైంకి మీరు అప్పటిదాకా హాస్పిటల్కి ఏం వెళ్ళింది లేదు, అవునా? నీకు హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మాయికి ఎప్పటి నుంచో ఉందండి అని చెప్పారు డాక్టర్స్. అప్పటికి 1 year బ్యాక్ అతనితో నీకు రిలేషన్ ఉంది. నీకు అంతకుముందు నిజంగానే తెలియదా నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని? నాకు తెలియదు అండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీ ఆయన ద్వారా మీకు ఇది వచ్చిందనా? మీ ఆయన పాజిటివా కాదా? మీ ఆయన నుంచి మీకు వచ్చిందనా ఈ జబ్బు? అవునండి, తన ద్వారానే వచ్చిందండి. మీ ఆయన ద్వారానే అవతల వ్యక్తికి కూడా వెళ్ళి ఉండొచ్చా? అక్కడ ఆన్సర్కి తెలిసిపోతుంది కదమ్మా. ఒక వ్యక్తి వచ్చి అలా ఆయనకి కాదండి నాకు మీరు న్యాయం చేయాలి, ఆ అమ్మాయి ఒక్కదానితో నాకు రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు చెప్పుకుని వచ్చి ఉంటారేమో మేడం, నాకైతే తెలియదు కదా. మేము ఇప్పుడు డాక్టర్స్ పిలుచుకురావాలా? ఓకే. ఓహో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.